సార్ ఎలా చూడాలి చెప్పండి. పవన్ కళ్యాణ్ తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు? కాపు సామాజిక వర్గ ఓట్లు నాకు అవసరం లేదు అంటున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లు అవసరం లేదు, కాపుల కోసం నేను పార్టీ పెట్టడం లేదని చెప్పి, అంటే ఒకసారి ఏదో అలవోకగా చేశారని కాదు కానీ అదే మాట పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరి ఏంటి సార్, ఏం పరిస్థితి, ఏమనుకుంటున్నారు మీరంతా? నాకు తెలిసి ఆయన అలవోకగా ఏం మాట్లాడలేదు. మొన్న ఒకసారి మాట్లాడినట్లు నేను కూడా పత్రికలో చూశాను. యా. అది ఒక రకం అన్ఫార్చునేట్ అండి. కాపులు ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని అందరూ అనుకుంటున్నారు. ఉమ్. కాపులతో అధికారంలోకి వచ్చిన కాపులు కూడా ఆయన ఓన్ చేసుకున్నారని అందరూ అనుకునేది. ఆయన కూడా మా గతంలో నాదెళ్ల మనోహర్ గారు కూడా ఒక సందర్భంలో మేము మా పరిస్థితి బాగా ఇబ్బందికరమైనప్పుడు కాపులు ఆదుకున్నారని నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు నా కాపు కొట్ట అవసరం లేదని చెప్పి నేను కూడా కొన్ని చోట్ల చూశాను. అది ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే మా కాపులు చేసుకున్న దౌర్భాగ్యమో లేకుండా పోతే ఏమనుకోవాలో తెలియటం లేదండి అది. ఉమ్. అంటే ఎందుకు ఈ అది తరహా అని వ్యాఖ్యలు ఉండకూడదు. చేస్తున్నారంటారు? అంటే కాపు భావన తెచ్చుకోండి, ఆంధ్ర భావన ఎలాగూ లేదని చెప్పిన ఆయనే ఇప్పుడు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదండం అనడం నిజమేనా? అది సమంజసమేనా అని? అంటే అది అని ఉండకూడదు. మరి ఆయన ఎందుకంత ఆవేశంగా ఆయన అన్నాడో తెలియదు. ఆయన అని ఉండకూడదు. ఎందుకంటే గత చరిత్ర తీసుకున్నా కూడా ఆయన స్టార్డమ్ వల్ల ఈ అధికారంలోకి వచ్చినాడు. స్టార్డమ్ వల్ల పార్టీ తీసుకున్నటువంటి పోనీ అలాగేమన్నా ఆయన పైన స్టార్డమ్ పైన ఆయనకంత నమ్మకం ఉందా అంటే ఆయన 2014లో పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉమ్. మద్దతు ఇస్తే ఆయన స్టార్డమ్ ఏమాత్రం పనిచేసింది? చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు టీడీపీ పార్టీ బొటాబొట్టుకుని ఆయనకే సీట్ రావడం జరిగింది. అవును. బొటాబొట్టుకు వచ్చి తర్వాత వైసీపీలో ఉండి కొంతమంది తీసుకోవడం జరిగింది. అవును. 2019లో ఈయనే సాక్షాత్తు నిలబడితే డిపాజిట్లు కూడా రాలేదు. ఒకే ఒక సీట్ వచ్చింది. మరి ఆ ఉమ్. స్టార్డమ్ ఏమైపోయినట్లు? స్టార్డమ్ లేనట్లే కదా. ఉమ్. 2024లో ఈ అప్పుడుండే రెండు పార్టీల పైన కాపులు అనుసరించే ఆ పార్టీలు కాపుల పైన అనుసరించిన ధోరణి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఈ కమ్యూనిటీకి కొన్ని దశాబ్దాలుగా మోసపోతూనే ఉంది. ఉమ్. దీంట్లో ఇది కాదని సత్యం. ఏ పార్టీ ఓకే. వచ్చినా ఎవరు వచ్చినా అధికారం కోసం వాడుకోవటం తర్వాత వదిలేయటం అనేది ఆ కసి వాళ్ళలో పెరిగింది కాబట్టి ఒక ఉమ్. కాపు నాయకుడు వచ్చాడు, ఈయన మన గట్టిగా చేస్తాడని ఏకతాటిపైగా మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు కాపు జాతి మొట్టమొదటిసారిగా 2024 ఎలక్షన్స్ లో ఈయన గెలిపించాలనుకోవటం, ఈయన గెలవటమే కాకుండా ఈయన అప్పుడు మద్దతు ఇచ్చిన అన్ని తెలుగుదేశం పార్టీ కూడా గెలవడం జరిగింది. ఉమ్. ఆ గెలవటం ఆ కత్తి ఎంత దూరం ఉందంటే తిరుపతి లాంటి ప్రదేశంలో ఉమ్. గతంలో ఎన్టీ రామారావు కంటెస్ట్ చేసిన, చిరంజీవి గారు కంటెస్ట్ చేసిన ఈ 16,000 18,000 ఓట్లు వచ్చేటి. ఈ కసి ప్రభావం ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, తిరుపతికి సంబంధం లేని వ్యక్తి చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ జనసేన పార్టీలో కంటెస్ట్ చేస్తే ఉమ్. 64,000 ఓట్లతో ఆయన గెలిపించడం జరిగింది. మరి అవును. దీన్ని ఏమంటారు? ఎన్టీ రామారావుకి లేని ఇమేజ్, చిరంజీవికి లేని ఇమేజ్, ఎవరో బయట ఊరు నుంచి వచ్చిన వ్యక్తి నిలబడితే అది ఉమ్. కసి కాదా? కాపు జాతి అవును. అంతా ఒక తాటిపై నిలబడాలని గెలిపించినారు. మరి అవును. ఇంత చేసిన జాతికి ఆయన ఎందుకు అసహనం కోల్పోయినాడో, కాపులు కాపులకు అన్యాయం జరుగుతున్న సంగతి ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. సో ఉమ్. దానికి ఎందుకు కాపు ఓట్లు అవసరం లేదని చెప్పాల్సినంత అగత్యము అవసరము లేదు. పోనీ ఆయనకి ఏమన్నా స్టార్డమ్ వల్ల నా కాపులు ఓట్లు లేకపోయినా నేను రాజకీయాల్లో రాణించగలుగుతాను, గెలవగలుగుతాను అనే అభిప్రాయం ఉంటే నేను ఇంతకుముందు స్టార్డమ్ ఆయన ఫ్రెష్ గా అప్పుడు వచ్చిన 2014లో ఏం జరిగింది, 19లో ఏం జరిగింది కూడా చెప్పాను నేను. అవును. మరి ఆయన ఎందుకు అటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలియదు. అది ఉమ్. చేసి ఉండకూడదు. ఒక రకమైన అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే ఈ కాపు జాతి, కాపు బలిజా వీళ్ళంతా ప్రతిసారి పెట్టుకున్న నమ్మకాలు ఒమ్ము అవుతూనే ఉన్నాయి. ఉమ్. అందరితో మోసపోతూనే ఉన్నాము అనే ఒక భావన చివరికి మన కమ్యూనిటీ అతను వచ్చాడు కదా అతనైనా చేస్తాడు అనుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు కాపుల్లో. దీన్ని ఆయన దీన్ని సర్దిద్దుకుంటాడు అని చెప్పి నాలాంటి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే ఉమ్. జాతి వద్దని ఎవరో ఒకటి ఉమ్. అర మాట్లాడితే ఇలా మాట్లాడటము, ఎవరన్నా మాట్లాడిన వాళ్ళ పైన ఆయనకున్న జన సైనికుల పేరుతో వ్యక్తిగతంగా దాడి చేయించటము అనేది రాజకీయాల్లో ప్రముఖంగా కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని వచ్చిన రాజకీయాల్లో మంచిది కాదు అది.
అది రాజకీయ అటువంటి అటువంటి ఆ, అటువంటి పోకడకున్న వాళ్ళు ఈ దేశంలో కూడా పెద్దగా రాణించిన సందర్భాలు అయితే లేవు. అదే అండి. పైపెచ్చు ఆయన మొన్న తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకో వ్యాఖ్య కూడా చేశారు ఆయన. ఇక ఓ పని చేయండి, కాపు సామాజిక వర్గ నేతలంతా కలిసి ఒక పార్టీ పెట్టుకోండి, ఒక అభ్యర్థిని ఎంచుకోండి, మీరు ముఖ్యమంత్రిగా పోటీ చేయండి, ఒకవేళ మీరు నెగ్గితే నేను మీకు అభినందనలు కూడా తెలుపుతాను, ఆ తర్వాత ఫలానా టైంలో పవన్ కళ్యాణ్ ఇలా చేశాడని చెప్పి మీరు నా మీద కేసులు కూడా పెట్టుకోండి అంటూ చాలా వ్యంగ్యంగా, అంటే ఇంత స్థాయికి ఆయన వచ్చేసారా? ఏ కాపు సామాజిక వర్గం అయితే ఆయన్ని వెన్నంటి నిలిచిందో ఆ సామాజిక వర్గాన్ని ఆయన వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి. అది కాపు సామాజిక వర్గం నిర్ణయించుకుంటుందిలేండి. కాపు సామాజిక వర్గం ఒకటిగా వాళ్ళంతా కలిసి మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా కాపులు ఓటు నాకు అవసరం లేదని చెప్పినప్పుడు అవును, ప్రత్యామ్నాయం వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా. ప్రత్యామ్నాయం ఇంత పెద్ద జాతి, 20% పైన ఉండే జాతి, అవును. ప్రత్యామ్నాయం వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా. మరి వాళ్ళలో పుట్టుకొస్తారు, కమ్యూనిటీలో ఇంకొకరు పుట్టుకొస్తారు, ప్రజల్లో పుట్టుకొస్తారు, ఇంకొకరు ఎవరైనా వస్తారా అనేది వాళ్ళలో కూడా ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు చేసిన తర్వాత భవిష్యత్తు నిర్ణయిస్తారు. దానికి ఎవరికి చెప్పాల్సిన సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇంకేమైనా భవిష్యత్తు ఉందేమో, ఆయనకి ఇంకేదైనా వేరే ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు. కాబట్టి ఎవరిని సీఎం చేసుకోండి, ఎవరిని సీఎం చేసుకోవద్దండి. అక్కడ ప్రస్తుతమైన విషయం ఏంటంటే కాపు ఓట్లు, ఎందుకంటే ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కారణమే ఆయనందుకు ఆయనే మా అన్నను నాన్న రెండు సార్లు ఓడించారు అవును, అనే మాట మాట్లాడటం. ఎందుకు ఓడించారో దానికి ఒక నేపథ్యం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది రోడ్డును పడ్డారు, అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం మాట్లాడకూడదు. తర్వాత ఆయన వాళ్ళన్న ఎట్లా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. కనీసం జాతి కోసం ముద్రగడ్డ భద్రం ఉద్యమం చేసినప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు, తునికి అవును. వెళ్ళాడు. అంటే రిజర్వేషన్ కు మద్దతు తెలపడానికి వెళ్ళాడు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ లో జాయిన్ చేసినప్పుడు ఈయన ఇంటికే, కాంగ్రెస్ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఈయన ఒక ముక్క చెప్పిండు. వాళ్ళు ఈయన ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఒక ముక్క చెప్పి మా జాతికి రిజర్వేషన్ ఏంటంటే 5 నిమిషాలు అయిపోయేది. అప్పుడు అవును, మా జాతికి రిజర్వేషన్ చేస్తే నేను జాయిన్ అవుతానని చెప్పింటే 5 నిమిషాలు అయిపోయేది. మరి ఆయనకి ఎందుకు ఆలోచన రాలేదో ఇవన్నీ ఆ నేపథ్యంలో జరిగింది. అది ఎప్పుడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడటం, ఇది ఎప్పుడు జరిగింది? ఈయన పార్టీ పెట్టక ముందు జరిగింది. ఉమ్, ఈయన ఈయన జనసేన పార్టీ పెట్టక ముందు ఎప్పుడో జరిగిన సంఘటన. అప్పుడు ఈయన కూడా ఉన్నాడు. మరి అప్పుడు తీసుకొచ్చి ప్రస్తుతం తీసుకొచ్చి ఇది అప్రస్తుతం కదా అని మాట్లాడితే ఆయనకి ఎందుకు ఆవేశం వచ్చిందో, కాపులు ఓట్లేని అవసరం లేదని ఎందుకు మాట్లాడాడు. సాక్షాత్తు మనోహర్ గారే చెప్పారు, కాపులు మమ్మల్ని ఆదుకున్నారు, మేము ఉమ్. కష్ట పరిస్థితుల్లో ఆదుకున్నది కాపులే అని ఆయన చెప్పినప్పుడు, మరి మా కాపు నాయకుడు అనిపించుకున్న వ్యక్తి ఇటువంటి మాట్లాడినప్పుడు ప్రతి కాపు, బలిజ ఎవరికైనా కూడా కొంచెం ఆవేదన చెందుతారు కదండి. సహజమే కదా అది. అవునండి, అవును. భవిష్యత్తు ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది, చూద్దాం. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం గారి తర్వాత మీరు కానీ తిరుపతి రాయలసీమ ప్రాంతం నుంచి మీరు కానీ, తర్వాత గుంటూరు అటువైపు ప్రాంతం నుంచి దాసరి రాము లాంటి నాయకులు ఉంటే మీ ఇద్దరి పేర్లు ప్రముఖంగా ప్రస్తావించదలిచాను నేను. మీలాంటి నాయకులు గట్టిగా ఊరూరా తిరిగి పోరాడినటువంటి పరిస్థితి, కాపుల్ని పోలరైజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ అటువంటి మీరు ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యల పట్ల, ముఖ్యంగా సామాజిక వర్గం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయంకి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల కాస్త మీ స్వరం వినిపించేసరికి మిమ్మల్ని కూడా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి, మీ ఇద్దరిని ప్రముఖంగా. ఏమండి, అదేం పెద్ద ఘన విజయం ఏం కాదు. నేను ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ నవల్స్ చదువుతానని చెప్తుంటాడు. నేను కూడా ఆయన ఫోటోలు చూశాను అప్పుడప్పుడు, కళ్ళద్దాలు పెట్టుకొని ఇంగ్లీష్ నవల్స్ చదవటం కూడా చూశాను. ఒక షేక్స్పియరు, నాకున్న ఆయనకు అంత పరిజ్ఞానం, అంత జ్ఞానం ఆయనకున్నంత నాకు లేదు, కానీ ఒక నవల్లో మాట చెప్తాడండి. ఏమనంటే, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. అంటే నీ స్నేహితులు చూపించు నువ్వు ఎటువంటి అంటే చెప్తానని ఆయన షేక్స్పియర్ చెప్పిన మాట. అంటే ఈ ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళ నేపథ్యము అన్ని మేము చెప్పక్కర్లేదండి. నా స్థాయికి నేను అంత స్థాయికి దిగజారి వాళ్ళ నేపథ్యం ఏంటో, వాళ్ళు చేసిన రాజకాలు ఏంటో, మీరు ఎంతమంది సస్పెండ్ చేశారో, ఏ విధంగా పార్టీ రకంగా అప్రతిష్ట పాలైందో, అవన్నీ ఎలాగ ట్రోల్ చేసుకొని మనం సునకానందం పొందుతామంటే దానికి మనం ఏం చేయగలుగుతామండి? ఏం చేయగలుగుతాం? ఎందుకంటే ఎవరైతే కావాలని మేము కోరుకున్నామో, ఇప్పుడు మేము మళ్ళీ బజార్కి అడిగి ఆయన వద్దని మా సంస్కారం ఒప్పుకోదు. మేము ఎవరైతే కావాలని కోరుకొని ప్రతి ఊరు తిరిగి ఆయన మనకు కావాలి, మన కాపు నాయకుడు కావాలి అని చెప్పి మా నోటితో మేము చెప్పినాము. ఇదే నోటితో ఈ రోజు వెళ్ళి ఆయన ఒక ఇటువంటి వాడు, అటువంటి వాడు,
మమ్మల్ని స్క్రోల్ చేస్తున్నాడని చెప్పడానికి మా మనస్సాక్షి ఒప్పుకోదండి. మరి ఆయన అలా చేస్తున్నాడంటే అది ఆయన సంస్కారానికి, ఆయనకి అదిగే చెప్పాను కదా, మీ స్నేహితులు చూస్తే మీరు ఎటువంటి తెలిసిపోతారండి, ప్రజలు గ్రహిస్తారు అంతే, అంతకన్నా ఇప్పుడు మీరు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి ఉన్నాయి, తర్వాత దాసరాము చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా మీరు చెప్పింది ఏంటంటే కాపు కాపుల నుంచి ఒక సీఎంని కూడా చేసుకోలేకపోయినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మేము ఉన్నామని మీరంటే, అటు మీ పేరు చెప్పి మీ కూటమికి కానీ మీకు కానీ ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పి దాసరాము చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎవరికి అవసరం కలిగినా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు కాపు జాతికి ముందుకు వచ్చాడు కాబట్టి, 2 సార్లు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన కనీసం గెలుపు గురాగా అక్కడ కూడా చేరుకోలేకపోయినాడు కాబట్టి, 2 పార్టీలు కూడా గతంలో పరిపాలించిన 2 పార్టీలు కూడా కాపులకు న్యాయం జరగలేదనే భావన ఆ కక్షతోనే 2024 సంవత్సరంలో ఈయన ఓట్లు వేశాం. అవునండి. దానికి అందరూ బాధ్యులే. ఆ ఓట్లు వేసిన వాళ్ళకి ఎవరికన్నా కాపు కమ్యూనిటీకి ఏమీ జరగలేదన్నప్పుడు, ఏ కాపు కార్పొరేషన్ అనే మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారే కాపు ఉప ముఖ్యమంత్రి ఉండి కాపు కార్పొరేషన్ 10,000 కోట్లు ఇస్తామని చెప్పి కనీసం ఇవాళ 100 కోట్లు కూడా లేనప్పుడు, దానికి మీరు జోక్యం కూడా చేసుకోలేక ఉప ముఖ్యమంత్రి ఉండి కులస్తుడుగా ఉండి కులాన్ని కాపాడుతానని చెప్పి ఒక నమ్మకం మీలో ఉన్న అందరూ ఓట్లేస్తే, దాని గురించి మాట్లాడినప్పుడు మీరు ఫ్రస్ట్రేషన్కు లోనైనారు. ఎందుకు ఫ్రస్ట్రేషన్ లోనైనారు? కాపులు ఓట్లు అక్కర్లేదు అవి ఇవి అని. ఇది ఎన్నికల ముందు అంటే చాలా బాగుండేది, కానీ జరిగిపోయింది ఇప్పుడు. కాబట్టి ఎవరు ఆవేదన వాళ్ళ రూపంలో ఎక్కువ. నేను ఒకరి పేరు చెప్పి ఆయన ఆవేదన ఇది, నా ఆవేదన చెప్పలేము. జరిగిపోయింది. భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది ఏం జరగాల్సింది, ఎట్లా జరుగుతుంది, ఈ కమ్యూనిటీ ఏ విధంగా పోతుంది. సరే, ఒక్క విషయం చెప్పండి నాకు. వాస్తవానికి కాపు సామాజిక వర్గం చేత కొణిదెల ఫ్యామిలీ బాగుపడిందా, లేకపోతే కొణిదెల ఫ్యామిలీ వల్ల కాపు సామాజిక వర్గం బాగుపడిందా అంటే ఏం చెప్తారు మీరు? ఇది ప్రపంచం జరిగిన సత్యం కదండి. మీకు తెలియదా, నాకు తెలీదా, ప్రజలు కాపులు తెలీదా? తెలియాలండి సార్. ఇప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశారు. మెర్జ్ చేసినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పంటే రిజర్వేషన్ వచ్చేదని. ఇంకా అంతకన్నా ఏం చెప్పంటారు? కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఊరుకున్నారు. కేంద్ర మంత్రి, సాక్షాత్తు సీనియర్ కేంద్ర మంత్రి ఆయన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు, ఈయన ఏమడితే చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇది చిన్న విషయం, చాలా చిన్న విషయం, మాకు రిజర్వేషన్ కల్పించండి అని ఒక కండిషన్ పెట్టింటే, 8 మంత్రి పదవులు అడిగాడు, ఇంకా ఏమేమో మాట్లాడతారు. మంత్రి పదవులు అడిగాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు. కానీ కులం గురించి ప్రస్తావన తీసుకురాలేకపోవటం అని ఆ రోజు నుంచి ఆవేదన చెందుతూ వచ్చారు. ఆయన మర్చిపోయారు, ఇంకొక నాయకుడు వచ్చాడు కదా ఈయన చేస్తాడు. కానీ ఈయన కూడా దురదృష్టవశాత్తు ఇలాగా మీ ఓట్లే నాకు అక్కర్లేదన్నది మాట్లాడటంలో, అంటే జాతి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది అంటే, మనం పనికి వాళ్ళం అయిపోయినామా జాతిలో ఉన్న వాళ్ళము, లేకుంటే మనకేమాత్రం సిగ్గు శరము అనేది లేకుండా పోయిందా అనే ఆలోచనలో కొంచెం సంస్కారవంతులు, చదువుకున్న వాళ్ళు, మేము కూడా జాతీయ రాజకీయాల్లో 38 సంవత్సరాలు పనిచేసి వచ్చిన వాళ్ళము. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఇంటికి వచ్చినంత మంది గొప్ప ఏం కాదండి. మా ఇంటికి కూడా ప్రధానమంత్రి వచ్చాడు. దేవగౌడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను ఆయనకి పర్సనల్ గా ఉన్నాను. మా ఇంటికి ఆయన వచ్చాడు. మాజీ ప్రధానమంత్రి ఎన్నో డజన్ల సార్లు వచ్చాడు. 2 సీఎంలు వచ్చారు. అందరూ నాయకులు వచ్చినంత మాత్రం మనం గొప్ప వాళ్ళు ఏమి అయిపోమండి. ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చాడంటే చంకల గెలవచ్చు పనే లేదు. అది కాదు, మనకు మనం మాట్లాడే ప్రతి మాట ప్రజల్లోకి చేరుతుంది, ప్రజలు గ్రహిస్తారు. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచించి మాట్లాడాలి. కోపము, ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపించాలండి? మీరు ప్రజలతో మీరు వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. మీరు నలుగురికి చేసి మనం శభాష్, ఆయన ఉన్నప్పుడు అందరికి చొరవ తీసుకొని చేశాడు అనే అభిప్రాయం కలిగించుకోవాల్సింది పోనిచ్చి, కేవలం 2 సంవత్సరాల్లోనే ఇటువంటి స్థాయికి ఎందుకు వచ్చాడు వద్దనేదని కూడా నాకైతే అంతుపట్టలేదండి. ఎందుకు అంత స్థాయికి రావాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది లేదు. ఎవరన్నా నాలంటోడో ఇంకొకరో ఎవరన్నా ఎందుకు అట్లా తీసుకొచ్చారని మాట్లాడితే ఆ దాడిలో దాంట్లో వ్యక్తిగతాలు, కుటుంబ వ్యవహారాలు తీసుకురావడం ఏ సంస్కారం అనిపిస్తుంది అది? ఇప్పుడు మీ గురించి మాట్లాడితేనేమో బాధపడ్డారు, మా ఫ్యామిలీ విషయాలు అది ఇది మాట్లాడతారు, సంస్కారం ఉందా వీళ్ళకి అది ఇది మాట్లాడారు. మరి మిగతా వాళ్ళు కూడా గౌరవమైన వాళ్ళే, సంఘంలో పేరు పరిఖ్యాతులు ఉన్న వాళ్ళే, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే, నేపథ్యం బాగున్న వాళ్ళే. వ్యక్తిగతంగా చేస్తే ఇది ఫైర్ టు ఫీల్ కాదా? అగ్గికత్యం పోసినట్లు కాదా?
అవును. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో ఎలా దారి తీస్తాయి అనేది చూడాలండి. అంటే ఒకటిసారి ఇక్కడ కాపు జాతి మీరు అన్నారు, ఇందాక అన్నారు, మీ ఆవేదన అర్థమైంది నాకు. కాపు జాతి ఏమీ నిర్వీర్యం కాలేదు, కాపు జాతి చేతకానిది కానీ ఆ దురదృష్టవశాత్తు ప్రతిసారి కాపు జాతిని మోసగించే నాయకులు ఎక్కువ అవుతున్నారు. అంటే మేము నమ్ముతున్నామండి. యా. ఒకటేంటంటే కాపు జాతి మొ- మేము మోసపోతూనే ఉన్నామని మొదట్లోనే చెప్తాం. మేము మోసపోతూనే ఉన్నామండి, నమ్ముతాము, చేస్తారని నమ్ముకుంటాము. ఏ కాపు నాయకుడు కాంట్రాక్ట్ తీసుకొని 100,000 కోట్లు సాధించి బాగుపడినాడు ఒకటి చెప్పండి. ఏ అవును. కాపు నాయకుడు పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి బాగుపడినాడు ఒకటి చెప్పండి. రాయలసీమలో బలిజలు ఎంత ఎంత ఏ, కింది స్థాయిలో ఉన్నారంటే హరిజన వాడకు ఉంటే హరిజనుడు ఊరు చివరిలో దానికి అటుపక్క ఇటుపక్క బోల్జీపల్లి ఉంటుందండి. ఆ అవునండి. స్థాయిలో ఉన్న బలిజలకి కొంచెం దీనిపై ఈ ఉద్యమం గత 15 సంవత్సరాలు 10, 20, 30 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. బలిజలు అన్యాయం అయిపోతున్నారు. 13 ఒక బలిజలే కేవలం 13% ఉన్నారు. కాపులు 12% ఉన్నారు. మొత్తం 24, 25% ఉన్న ఇప్పుడు యూత్ 1,20,00,000 ఉన్న పాపులేషన్ ఈ స్టేట్ లో 85 నుంచి 90 లక్షల మంది యూత్ ఉన్నారు. యూత్ అవునండి. లో కనీసం మాలాంటి వాళ్ళకు ఏమి న్యాయం జరగకపోయినా కనీసం యూత్ భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. అన్ని జాతులు మాదిరిగా కాపు జాతి కూడా రాజకీయాలు ఎదగాలనుకుంటున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయండి అని ఒకరో ఇద్దరు మాట్లాడిన తర్వాత అంత ఫ్రస్ట్రేషన్ కానీ వెళ్ళటం అనేది కొంచెం బాధాకరం విషయమే. మరి ఉమ్, ఇందులో ఎవరు తప్పులు అని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎవరు అదే లాస్ట్ తప్పు చేశారు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ లేదా 2029 ఎలక్షన్ లో కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉమ్. ఉండబోతుందంటే ఏం చెప్తారు? మీ నెక్స్ట్ ఎవరైనా కార్యాచరణ కూడా ఎలా ఇప్పుడు ఉండబోతుంది? నేనేమంటానంటే ఏదైనా డెఫినెట్ గా ఒక ప్రభావం అనేది ఉంటుంది కదండి. ఒక అవును. అసంతృప్తి జరిగినా ఎవరిపైనా ఒక అసంతృప్తి జరిగినా దాని ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తారు. ఉమ్. మరి ఎంత స్థాయిలో ఉంటుంది ప్రభావము అనేది ఎవరు చెప్పలేరు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎందుకంటే వేరే జాతి వాళ్ళు కూడా అంత సాహసం చేయరు. ఎగ్జాక్ట్లీ. మీరు వేరే జాతి వాళ్ళు కూడా మా కాపోట్లు అవసరం లేదని చెప్పేంత సాహసం ఎవరు చేయరు. చేయరండి, ఈ చేయరు, జాతే కాదు, ఎవరు చేయరు. అందరూ ఈ జాతే కాదు, మాకు మాకు పలాని ముస్లిమ్స్ వద్దండి, లేకుంటే పలాని ఇంకో కమ్యూనిటీ వద్దండి, ఇంకోటి వద్దని ఉమ్. ఎవరు చెప్పలేరు. అవునండి. రాజకీయాలుగా రాణించాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ కులం గురించి మాట్లాడరు. ఇక్కడ ఈ కులస్తుడుగా ఉండి కులం కాపు ఓట్లతోనే అని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయనే సాక్షాత్ వ్యాఖ్యానించినప్పుడు ఉమ్. ప్రభావం డెఫినెట్ గా కొంచెం పనిచేస్తుంది కదా. మరి అది ఎంత స్థాయిలో పనిచేస్తుంది, ఏ స్థాయికి తీసుకెళ్తుంది, ఎలా ముందుకు ఉద్యమ రూపంలో వస్తుందా, లేకపోతే ఏమవుతుందని భవిష్యత్తు ఇప్పుడే కదా జరుగుతున్నాయి, చూద్దాం. ఉమ్. భవిష్యత్తులో డెఫినెట్ గా దీనికి ఒక షేప్ అంటూ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను.